ఒక ఊరిలో రామయ్య అనే భూస్వామి ఉండేవాడు. అందరికంటే తానే తెలివైన వాడని అతడి నమ్మకం. తన కింద పనిచేసే నౌకర్ల మీద అతని తెలివి ప్రదర్శిస్తూ హేళన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రామయ్య పొలంలో ఉండగా పొరుగురు నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. మీ బావగారు కోడికూర ద్రాక్షరసం ఉన్న ఈ బుట్టను మీకు ఇయ్యమని చెప్పి పంపించారు. సరే, ఆ బుట్ట అక్కడ పెట్టి ఇక నువ్వు వెళ్ళు. రేయ్, ఇలా రారా ఒకసారి. ఏంటయ్యా పిలిచారు? ఇదిగో ఈ బుట్ట తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఇచ్చిరా, అర్థమైందా? జాగ్రత్త రోయ్, ఈ బుట్ట మాత్రం తెరవకు. అందులో ఒక పిట్ట సీసాడు విషము ఉంది. అది గనక నువ్వు తెరిస్తే ఆ పిట్ట ఎగిరిపోతుంది. ఆ నౌకరు బుట్ట తీసుకుని అక్కడి నుండి బయలుదేరాడు. ఇలా చెబితే వాడు ఎట్టి పరిస్థితుల్లో ఆ మూత తీయడు. ఎలా ఉంది నా తెలివి? బుట్టతో బయలుదేరిన నౌకరు అంతకంటే తెలివైనవాడు. మా యజమాని అలా చెప్పాడంటే ఖచ్చితంగా ఇందులో ఇంకేదో ఉండి ఉంటుంది. ఓహో, ఇందులో కోడికూర ఉందా? అందుకే అలా చెప్పాడన్నమాట. హాయిగా కోడికూర తిని ఈ రసం తాగి ఇక్కడే పడుకుంటాను. ఒసై, మన నౌకరికి బుట్ట ఇచ్చి పంపించాను కదా, వాడు వచ్చాడా? లేదండి, ఎవరు రాలేదే. మీరెవరికిచ్చి పంపించారు? రేయ్, ఇక్కడ పడుకున్నావేంట్రా? లేవరా, నిన్ను ఇంటి దగ్గర బుట్ట ఇచ్చి రమ్మని చెప్తే ఇక్కడ పడుకున్నావేంటి? తప్పైపోయింది దురా. బుట్టలో పిట్ట ఎగిరిపోతుందో ఏమోనని జాగ్రత్తగా పట్టుకొస్తుంటే కాలు జారి కింద పడిపోయాను. దాంతో బుట్ట మూత కింద పడిపోయి పిట్ట ఎగిరిపోయింది. మీరు తిడతారని భయపడి అందులో సీసాలో ఉన్న విషం తాగి ఇక్కడ పడుకున్నాను. నేను విషం తాగినా చావలేదు. ఎందుకో అర్థం కావట్లేదు దురా. తాను ఎగతాళిగా అన్న మాటలు తనకే తిప్పికొట్టిన నౌకరు తెలివితేటలకు ఏమీ అనలేక కంగుతిన్న రామయ్య ఇంటి దారి పట్టాడు.